అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం షేక్ ఫక్రుద్దీన్ గారు రచించిన నారీ నారీ నడుమము రారి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ ఆఫీసు ప్రాంగణమంతా హడావిడిగా ఉంది. సిబ్బంది మాత్రం పని ప్రక్కన పెట్టి ఎదురుగా దీనంగా చూస్తున్న జనాన్ని సైతం పట్టించుకోకుండా సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కుళ్ళు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. అలాంటి సమయంలో సార్ మీకు ఫోన్ అంటూ ప్యూన్ వచ్చి చెప్పటంతో టైపిస్ట్ సుబ్బారావుతో మాట్లాడుతున్నవాడల్లా హడావిడిగా ఫోన్ వైపు పరిగెత్తాడు మురారి. ప్యూన్ వెటకారపు నవ్వును బట్టి తన భార్య ఫోన్ చేసిందని గ్రహిస్తూ రిసీవర్ అందుకొని హలో అన్నాడు. ఏంటి ఇంత ఆలస్యం? టైపిస్ట్తో మాట్లాడుతున్నారా? అటువైపు నుండి కోపంగా భార్య గొంతు వినిపించింది. అవును లక్ష్మి, ఏంటి విషయం అన్నాడు. ఆ విషయం తనకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోతూ. వామ్మో వామ్మో, నేనప్పుడే అనుకున్నాను ఆ టైపిస్టు టక్కులాడితో తైతక్కలాడుతూ ఉంటారని. పక్కలో బాంబు పేలినట్లు అదిరిపడ్డాడు మురారి. అది కాదే, నువ్వు విషయం తెలియకుండా ఏదేదో ఊహించుకుంటున్నావు. మా టైపిస్టు ఆడదు కాదు, మగాడు. వాడి పేరు సుబ్బారావు అన్నాడు ఆందోళనగా. కథలు చెప్పకండి, సాయంత్రం ఇంటికి రండి, మీ పని చెప్తాను అంటూ పెద్ద శబ్దంతో ఫోన్ పెట్టేసింది. ఈ రోజు ప్రొద్దుటే ఎవరి ముఖం చూశాన్రా భగవంతుడా అనుకుంటూ ఉసూరుమంటూ వచ్చి సీట్లో కూలబడ్డాడు మురారి. మురారి కర్రలా బిగుసుకుపోయి మెల్లగా ఫోన్లో మాట్లాడటం చూసి అతడి పరిస్థితిని ఊహించుకుని ముసుముసుగా నవ్వుకోసాగారు మిగతా స్టాఫ్. ఈ అనుమానపు జబ్బు లేకపోతే కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత అనే మాటలకు అర్థం మురారి భార్య అని చెప్పుకోవాలి. అసలు మురారికి లక్ష్మితో ముడి చాలా సంవత్సరాల క్రితం పడింది. తండ్రి పోరు పడలేక తప్పనిసరి పరిస్థితిలో తండ్రి చిన్ననాటి స్నేహితుడి కూతుర్ని చూసేందుకు మధ్యాహ్నం బయలుదేరాడు మురారి. అభివృద్ధి అనేది భూతద్దం పెట్టి చూసినా కనిపించని మారుమూల పల్లెటూరు అది. ఆ ఊరికి ఒకే ఒక్క బస్సు తిరుగుతూ ఉంటుంది. మురారి దురదృష్టం కొద్దీ బస్సు సరిగా అడవి మధ్యలో ఆగిపోయింది. డ్రైవరు అటుగా వస్తున్న ట్రాక్టర్ని పట్టుకుని తిరిగి టౌన్కి వెళ్లి మెకానిక్ ని తీసుకొచ్చి రిపేర్ చేయించేసరికి రాత్రి 7 గంటలైంది. ఆ గాఢాంధకార గతుకుల రోడ్డులో మొరాయిస్తూ ప్రయాణించి తను దిగవలసిన చోటుకి చేరేసరికి రాత్రి 11 టైం అయింది. అక్కడ నుండి 2 కిలోమీటర్లు నడిస్తే ఆ ఊరొస్తుంది. ఆ నిశరాత్రి కీచురాళ్ల చప్పుడకు, గుడ్లగూబల అరుపులకు, దూరం నుంచి వినిపిస్తున్న నక్కల ఓళలకు భయపడుతూ దేవుడిపైన భారం వేసి నడవసాగాడు. ఊరు సమీపించేసరికి ఆ ముందు రోజు కురిసిన వర్షం వలన నేల బురదగా ఉండటంతో ఆరి పక్కనే ఉన్న బూడిద కుప్పపై పడిపోయాడు. దెబ్బలైతే తగల్లేదు కాని షేపులు మాత్రం పూర్తిగా మారిపోయాయి. తండ్రి చెప్పిన గుర్తులను మననం చేసుకుంటూ ఆ రాత్రి ఓ ఇంటి ముందు ఆగాడు. సరిగ్గా అదే సమయంలో దాహంతో నిద్రలేచిన ఆ ఇంట్లోని ఓ అమ్మాయి నిద్రకళ్లతో కిటికీలో నుంచి బురద బట్టలతో బూడిద ముఖంలో ఉన్న మురారిని చూడటం, కెవ్వున అరవటం ఒకేసారి జరిగింది. ఆ అరుపులకు ఇంట్లోని వారందరూ మేల్కొన్నారు. ఆమె చూపించిన వైపుగా చూస్తూ దొంగ దొంగ అంటూ కేక వేయటం చుట్టుప్రక్కల వారందరూ మేల్కొని మురారి తేరుకునేలోగా అందరూ కలిసి చితక బాధేశారు. నేను దొంగలు కాదు, రామనాథం గారి ఇంటికి పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకుని బాబోయ్ అంటూ మురారి గొంతు చించుకొని ప్రాణభయంతో అరవటంతో ఒక్కసారిగా ఆగిపోయారు. పెళ్లి చూపులకొచ్చావా? మీ నాన్న పేరేంటి? ఓ బుర్రమీసాలైన అనుమానంగా ఆశ్చర్యంగా అడిగాడు. పద్మనాభరావు ఏడుపు ముఖంతో అన్నాడు. ఓర్ని, నువ్వు పద్మనాభుని కొడుకువట్రా? నిక్కర్ లేకుండా తిరిగే రోజుల్లో నిన్ను చూశాను. ఈ అవతారం ఏంటి? పాపం, బిడ్డను గుడ్డును బాధేసినట్టు బాధేశారు గదరా అని నొచ్చుకుంటూ ప్రేమగా లోపలికి తీసుకువెళ్లి వేడి నీటిలో స్నానం చేయించేసరికి పోయిన ప్రాణం వచ్చినట్లయింది. తనను చూసి అరిచిన అమ్మాయే సదరు పెళ్లి కూతురని ఆ తర్వాత తెలిసింది. తనను చూసేందుకు అంత దూరం నుండి అష్ట కష్టాలు పడివచ్చి అలా దెబ్బలు తిన్నందుకు మంగలక్ష్మి కళ్ళ నుండి నీళ్లు ధారలై ప్రవహించసాగాయి. ఆల్చిప్పల్లాంటి ఆమె కళ్ళు చూస్తేనే దెబ్బలను క్షణంలో మరిచిపోయి అమాంతం మనసు పారేసుకున్నాడు మన మురారి. చూస్తుండగానే ఇద్దరికీ పెళ్లైపోయింది. అలాగే ప్రమోషన్ మీద మురారికి ట్రాన్స్ఫర్ అయింది. మంగలక్ష్మికి మురారి అంటే వల్లమాలిన ప్రేమ. కాని పొరపాటున పరాయి స్త్రీ వైపు చూశాడా అనుమానంతో అపర ఖాళీ అవుతుంది. మురారి, టైం అయింది, వెళ్దామా? తన కొలీగ్ పలకరించేసరికి ఫ్లాష్ బ్యాక్ నుండి బయటకొచ్చి ఇంటి దగ్గర ఎలాంటి సీన్ని ఎదుర్కోవాలో అనుకుంటూ భారంగా బయలుదేరాడు. మెల్లగా లోపలికి అడుగుపెట్టాడు మురారి. తుపాను ముందు ప్రశాంతతలా ఉంది వాతావరణం. మురారి వైపు ఓసారి కోపంగా చూసి లోపలికి వెళ్లి కాఫీ తీసుకొచ్చి టీపాయ్పై పెట్టింది మంగలక్ష్మి. ఇంకా దండయాత్ర మొదలు కాలేదేంటబ్బా అనుకుంటూ కాఫీ సిప్ చేస్తూనే ఒక్కసారిగా ఓ మంట మంట అని అరుస్తూ అనుమానంగా భార్య వైపు చూశాడు.
ఏ మంటగా ఉందా? వెరైటీగా ఉంటుందని పంచదార బదులు కాఫీలో కారం పొడి కలిపాను. రుచిగా ఉందా? వ్యంగ్యంగా అంది. అబ్బా, నోరు మండిపోతుందే! చిందులేయసాగాడు మురారి. ఇక్కడ నా గుండె మండిపోతుంది, మరి నేనేం చేయను? కోపంగా అంది. అది కాదే, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. కాదు, మీ మగబుద్ధిని బాగా అర్థం చేసుకున్నాను. టైపిస్టుతో మాట్లాడుతున్నానని చెప్పేందుకు ఎంత ధైర్యం మీకు? పైగా టైపిస్టు మగాడంటూ కప్పిపుచ్చుకునేందుకు మరో అబద్ధమా? ఆ వగలాడి టైపిస్టు సుందర్ని నేను చూడలేదా? అంటూ చేతికందిన వస్తువులను మురారి వైపు విసరసాగింది. టైపిస్టు సుందరికి ఎప్పుడూ ట్రాన్స్ఫర్ అయిందే, ఆమె ప్లేస్లో సుబ్బారావు వచ్చాడు అంటూ నెత్తి నోరు బాదుకోసాగాడు మురారి. చివరికి ఏం చేయాలో పాలుపోక సుబ్బారావుకు ఫోన్ చేసి మంగలక్ష్మి చేత మాట్లాడించి టైపిస్టు సుందరి స్థానంలో సుబ్బారావు ట్రాన్స్ఫర్ మీద వచ్చినట్లు అతి కష్టం మీద నమ్మించాడు మురారి. భర్తను అనవసరంగా అనుమానించినట్లు రుజువవుతూనే అగ్నిగుండాల్లాంటి ఆమె కళ్ళు కన్నీటి కుండలయ్యాయి. భర్తను వాటేసుకొని భోరుమంది. నీకు కోపం వచ్చినా సంతోషం వచ్చినా పట్టడం కష్టమే అంటూ అనునయించసాగాడు. ఆ రాత్రి ఆ ప్రణయ కలహం తర్వాత జరిగిన సంగమం మాత్రం జీవితంలో మర్చిపోలేందయింది. అందుకే మురారి భార్య గయ్యాళితనాన్ని భరిస్తూ ప్రేమిస్తున్నాడు. ఆ రోజు భార్యతో సినిమా ప్రోగ్రాం ఉండటంతో ఆఫీస్ క్లోజింగ్ టైం అవుతూనే హడావిడిగా బయటకు రాసాగాడు మురారి. అదే సమయంలో ఆటోవాలాను కేకవేస్తూ ఎదురుగా వస్తున్న మురారిని చూసుకోకుండా డాష్ ఇచ్చింది ఓ నీలి కళ్ల సుందరి. ఆ చిన్న యాక్సిడెంట్లో మురారి చేతిలోని ఫైలు ఆమె చేతిలోని హ్యాండ్ బ్యాగు క్రింద పడటం, ఫైల్లోని కాగితాలు బ్యాగ్లోని వస్తువులు చెల్లాచెదరవటం అనుకోకుండా జరిగిపోయింది. ఒకరికొకరు సారీ చెప్పుకుంటూ ఆమె బ్యాగ్ను సరిచేసుకుని వెళ్తుంటే మురారి చిందరవందరగా పడిన కాగితాలను తీసి ఫైల్లో పెట్టుకున్నాడు. ఆ సంఘటనలో ఆమె బ్యాగ్లో నుంచి క్రింద పడిన ఓ విజిటింగ్ కార్డు కాగితాలతో కలిసి మురారి ఫైల్లోకి వెళ్లటం యాదృచ్ఛికంగా జరిగింది. ఇంటికి వెళ్లేసరికి మంగలక్ష్మి తయారై ఉంది. మురారి హడావిడిగా ఫైల్ను టేబుల్ పైన విసిరి బాత్రూంలోకి దూరాడు. ఫైల్ని టేబుల్ పైకి విసిరినప్పుడు అందులో నుండి నీలిరంగు కళ్ల సుందరి విజిటింగ్ కార్డు జారి మంగలక్ష్మి పాదాల చెంత పడటం అతడు గమనించలేదు. ఫ్రెష్ అయి బాత్రూంలో నుండి బయటకొస్తూనే మంగలక్ష్మి కోపావతారాన్ని చూసి బిగుసుకుపోయాడు మురారి. ఎవరి కావేరి? ఈ గ్రంథం ఎప్పటి నుండి నడుస్తోంది అంటూ విజిటింగ్ కార్డు ముఖంపై విసిరికొట్టింది. నా మెడకు ఉరిలా ఈ కావేరి ఎవరే? ఈ విజిటింగ్ కార్డు ఎక్కడిది నీకు అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. జేబులో పెట్టుకుంటే నేనెక్కడ చూసేస్తానని ఫైల్లో పెట్టుకుంటే అది జారి మీ గుట్టు రట్టు చేసింది. నిజంగా ఈ కావేరి ఎవరో నాకు తెలియదే, నీ మీద ఒట్టు. అమ్మో అమ్మో, నా మీద ఒట్టేసి నేను చస్తే దాన్ని కట్టుకుందాం అనుకుంటున్నారా అంటూ దిండుని ముఖంపైకి విసిరింది. ఆ దెబ్బకు కళ్ళు బైర్లు కమ్మాయి. అప్పుడు కనిపించింది నీలకళ్ల సుందరిని డాష్ కొట్టిన సీను. బహుశా ఆమె హ్యాండ్ బ్యాగ్లో నుండి ఈ కార్డు తన ఫైల్లోకి వచ్చిందేమో అనుకుంటూ ఆ మాటే భయపడుతూ చెప్పాడు. బొంకటానికి ప్రయత్నించకండి అంటూ కాళికావతారం ఎత్తింది. సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. మురారికి ఆ రాత్రి కాళరాత్రి అయింది. మరునాటి ఉదయం కూడా మంగలక్ష్మి కోపం చల్లారలేదు. ఆలోచించి కార్డులోని ఆఫీస్ నెంబర్కు డయల్ చేసి ఆమె గురించి వాకబు చేశాడు. కావేరి ఈ ఆఫీసులో కొత్తగా జాయిన్ అయిందని, ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళిందని, అక్కడ ఆమె బస చేసిన హోటల్ అడ్రస్ మరియు కంపెనీ పర్మనెంట్ రూమ్ నంబర్ చెప్పారు. ఇప్పుడు కావేరికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఎలా రుజువు చేసుకోవాలి అనుకుంటుండగా ప్యూను పుల్లారావు సైకిల్ ఇంటి ముందు ఆగింది. సార్, ఆఫీస్ పని మీద మీరు అర్జెంటుగా హైదరాబాద్ వెళ్లాలట. బాస్ తొందరగా రమ్మంటున్నారు వగరుస్తూ చెప్పాడు పుల్లారావు. వెంటనే ఐడియా వచ్చింది. హైదరాబాద్ వెళ్లి కావేరిని కలిసి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు అనుకున్నాడు. కాని తను సుడిగుండంలో చిక్కుకుపోతున్నాడని మురారికి తెలియదు. ఎంత తొందర చేసినా హైదరాబాద్లోని పని అయిపోయేసరికి రాత్రి 8 గంటలైంది. కావేరి ఉండే హోటల్కి వెళ్లి ఆమెతో ఎలా మాట్లాడాలో రిహార్సల్స్ చేసుకుంటూ కాలింగ్ బెల్ నొక్కాడు. తలుపు తీస్తూనే మురారిని చూసి ఆశ్చర్యపోయింది కావేరి. నిన్న ఉదయం మీకే కదూ డాష్ ఇచ్చింది అంటూ లోపలకు ఆహ్వానించింది. మీరు డాష్ ఇచ్చింది నాకు కాదు, నా జీవితానికి అంటూ జరిగిన కథంతా చెప్పుకొచ్చాడు మురారి. అంత అమాయకురాలన్న గయ్యాలి భార్యతో కాపురం ఎలా చేస్తున్నారండి బాబు అంటూ పడి నవ్వుతూ మురారి సీరియస్నెస్ చూసేసరికి సారీ అంది నవ్వు ఆపుకుంటూ. ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగటంతో ఫోన్ చేసేందుకు బయటికి వెళ్లినా తన రూమ్మేట్ వచ్చిందేమో అనుకుని తలుపు తెరిచి ప్రశ్నార్థకంగా చూసింది. అక్కడ పోలీసులు నిలబడి ఉన్నారు. అందులోని లేడీ కానిస్టేబుల్ మురారి వైపు ఆశ్చర్యంగా అనుమానంగా చూడసాగింది. ఆమెను ఎక్కడో చూసినట్లు మురారికి అనిపించసాగింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మేడం, ఈ ఫోటోలో ఉన్న 2 నేరస్తులు భార్యాభర్తల్లా చలామణి అవుతూ నేరాలకు పాల్పడుతున్నారు.
వారు ఈ హోటల్లో ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది, చెక్ చేస్తున్నాం అని వెళ్లబోతూ ఈయన మీ వారా అంటూ అడిగారు. అప్రయత్నంగా అవును అనేసింది కావేరి. అలా ఎందుకన్నారు? ఈ విషయం తెలిస్తే మా ఆవిడ మనిద్దరినీ కలిపి చంపేస్తుంది. పోలీసులటు వెళ్తూనే కంగారుగా అన్నాడు మురారి. అలా అనకపోతే మనిద్దరి మధ్య నీచమైన సంబంధం ఉందే అనుకుంటారు. అయినా ఈ విషయం మీ ఆవిడికి ఎలా తెలుస్తుంది? నీ పిచ్చి కాకపోతే. రేపు నేను మా బాబాయ్ గారు ఊరు వెళ్తున్నాను. ఎల్లుండి నేను స్వయంగా మీ ఇంటికొచ్చి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని కన్విన్స్ చేస్తానులేండి అంది కావేరి. కృతజ్ఞతగా ఆమెకు నమస్కారం చేసి బయలుదేరాడు మురారి. కాని పాపం ఆ లేడీ కానిస్టేబుల్ది తన భార్య ఊరేనని, పైగా ఆమె మంగలక్ష్మి స్నేహితురాలని, ప్రస్తుతం తను చూసిన సన్నివేశాన్ని ఫోన్లో తన భార్యకు వివరిస్తుందని తెలియని మురారి మనసులో నుంచి భారం దిగిపోయినట్లుగా నడవసాగాడు. ఉదయాన్నే ఫస్ట్ బస్సు దిగి ఉత్సాహంగా ఇంటికి వెళ్లేసరికి తలుపుకి తాళం కప్ప వెక్కిరిస్తూ కనిపించింది. అరే మురారి, వచ్చావా? ఓ అరగంట ముందే మీ ఆవిడ ఊరెళ్ళింది. ఇదిగో నీకిమ్మంది అంటూ తాళం చెవి ఓ ఉత్తరం మురారి చేతిలో పెట్టింది పక్కింటి బామ్మ. ఆదుర్దాగా ఉత్తరం తెరిచింది. హైదరాబాద్ లాడ్జిలో మీ చిన్నిళ్ళు బాగోతం నాకు తెలిసిపోయింది. నా స్నేహితురాలు లేడీ కానిస్టేబుల్ అంతా చెప్పింది. ఇక మీ ముఖం నాకు చూపించకండి అని ఉంది ఆ ఉత్తరంలో. మురారికి కాళ్ల కింద భూమి కంపించినట్లుగా అనిపించసాగింది. ఉత్తరం చదివి తాళం తీయకుండానే వెళ్లిపోతున్న మురారిని అయోమయంగా చూడసాగింది పక్కింటి బామ్మ. మురారిని చూస్తూనే కోపంగా ముఖం తిప్పేసుకుంది మంగలక్ష్మి. ఎన్నో రకాలుగా బ్రతిమాలుతూనే ఉన్నాడు మురారి. వారిద్దరి ప్రణయ కలహం తెలియని అత్తమామలు గదిలో కూతురు అల్లుడు ప్రణయ కలహాలు సాగిస్తున్నారని మురిసిపోసాగారు. మంగలక్ష్మి మురారిని విదిలించుకొట్టి కోపంగా బయటకు వెళ్ళింది. ఒంటరిగా మిగిలిపోయాడు మురారి. ఒక్కసారిగా ముందు గదిలో కలకలం మొదలైంది. ఏమే కావుడు, ఇప్పుడైనా రావటం? ఇన్నాళ్ళకు గుర్తొచ్చామా మేము? మంగలక్ష్మి తల్లి ప్రేమగా ఎవరినో పలకరిస్తోంది. లేదు పిన్ని, చదువు ఉద్యోగం గొడవల్లో పడి రాలేకపోయాను. అక్క పెళ్లికి కూడా వచ్చేందుకు వీలు కాలేదు. అరే, అక్క కూడా ఇక్కడే ఉందే. అక్క, బావ కూడా వచ్చాడా? ఎక్కడున్నాడు అంటూ మంగలక్ష్మి చేయి పట్టుకుని గదిలోకి దూసుకొచ్చింది ఓ అమ్మాయి. ఇద్దరూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. కావేరి గారు, మీరా? ఉత్కంఠతో అన్నాడు మురారి. అక్క, బావగారు వీరేనా? నమ్మనట్లు అంది. అవును తల్లి, రాత్రి హోటల్లో మనిద్దరిని చూసి అపార్థం చేసుకున్న ఈవిడ గారి కానిస్టేబుల్ ఫ్రెండు ఉన్నవి లేనివి కల్పించి మరీ ఫోన్ చేసి చెప్పింది. అప్పటి నుండి ఈవిడ గారు నిప్పులు చెరుగుతూ మౌనవ్రతం పట్టారు. అక్కసంతా వెళ్లగక్కాడు మురారి. అక్క, ఏంటి మరీ నువ్వింత అనుమాన రాక్షసువైపోయావు? చూడు, ఇంకోసారి ఈ విధంగా ప్రయత్నించావంటే ఏ మొగుడు దొరక్కపోతే అక్క మొగుడే దిక్కంటూ బావతో సెటిల్ అయిపోతాను అంటూ జరిగిందంతా చెప్పుకొచ్చింది కావేరి. ఇకనైనా నీ ప్రణయ కలహం తీరిందా? పానకంలో పుడకల మధ్యలో నేనెందుకు? బాబాయిని పలకరించొస్తాను అంటూ బయటకు నడిచింది కావేరి. తరువాత మంగలక్ష్మి మురారి గుండెలపై ఒదిగి భోరున ఏడవటం, అతడు బుజ్జగించడం, ప్రణయ కలహం తర్వాత మరిచిపోలేని మధుర సంగమం శరా మామూలే కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.